హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం డిఓఎల్ స్టార్టర్ ప్యానల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే పంప్ 1 అండ్ పంప్ 2. సో ఇక్కడ రెండు పంపులని కంట్రోల్ చేస్తున్నారు ఈ స్టార్టర్ నుంచి. సో ఈ ప్యానల్లో రెండు స్టార్టర్లు ఉన్నాయి అన్నమాట, రెండు డిఓఎల్ స్టార్టర్లు ఉన్నాయి. ఈ రెండింటికి కలిపి ఒకటే మెయిన్ స్విచ్ ఉంది. సో ఈ కింద వైట్ కలర్ కేబుల్ ఉంది కదా, అది మెయిన్ పవర్ కేబుల్. అది ఇక్కడ నుంచి మనం ఈ పవర్ సప్లై ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇది ఎమర్జెన్సీ స్టాప్. ప్రెస్ చేస్తే ఎమర్జెన్సీ కండిషన్లో రెండు పంపులు ఒకేసారి ఆగిపోతాయి. సో ఈ ఎమర్జెన్సీ స్విచ్ అనేది టోటల్ ప్యానల్కి అనమాట. ఈచ్ పంపు కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి అవుతుంది. సో అక్కడ మీరు చూస్తే ఆటో స్టార్ట్ స్టాప్. ఓకే, సో ఇది ఆటో మోడ్లో ఆటోమేటిక్గా స్టార్ట్ స్టాప్ అవుతుంది. ఈ స్టార్ట్ అంటే మాన్యువల్ స్టార్ట్ అనమాట అది. ఓకే, ఆటో మోడ్లో ఎలా అవుతుందంటే, ఆటో మోడ్లో మనం ఏదైనా లెవెల్ సెన్సార్ కానీ లేదంటే ప్రెషర్ సెన్సార్ కానీ కనెక్ట్ చేసినప్పుడు దాని ఇంటర్లాక్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. లోపల చూస్తే మనకి ఈ పైన మెయిన్ బ్రేకర్ ఉంది చూసారా, ఈ బయట నుంచి ఈ హ్యాండిల్ అది లోపల ఈ బ్రేకర్కి కనెక్ట్ అయి ఉంటుంది. దీని నుంచి మనం మెయిన్ పవర్ సప్లై ఈ ప్యానల్కి ఈ కేబుల్ నుంచి త్రూ స్విచ్ కనెక్ట్ చేసి దీన్ని రొటేట్ చేయడం వల్ల ఆన్ ఆఫ్ చేయొచ్చు అనమాట. సో అక్కడి నుంచి పవర్ సప్లై ఈ ఎంపీసీబీలకు వచ్చింది. ఎంపీసీబీ అంటే మోటార్ ప్రొటెక్షన్ సర్క్యూట్ బ్రేకర్. దాని నుంచి కాంటాక్టర్కి వచ్చింది. సో ఈ కాంటాక్టర్ నుంచి డైరెక్ట్గా మోటార్కి కనెక్షన్ అనమాట. ఓకే, సో ఈ ఎంపీసీబీలో మనకి ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే, ఇక్కడ ఓఎల్ఆర్ అవసరం ఉండదు. ఓఎల్ఆర్ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది. మనం దాంట్లో ఈ మోటార్ రేటింగ్ని బట్టి కరెంటు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో పవర్ సప్లై ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఈ ఎంపీసీబీని ఆన్ చేసి డైరెక్ట్గా ఇంకా కాంటాక్టర్తో కంట్రోల్ చేసి మోటార్ని ఆపరేట్ చేయొచ్చు. L1, L2, L3 అక్కడ కనెక్ట్ చేస్తుంది కదా. కాంటాక్టర్లో మనకి ఆక్సిలరీ కాంటాక్ట్స్ NO/NC అండ్ కాయిల్ వోల్టేజ్ చూడొచ్చు A1, A2. ఓకే, సో A1, A2 అనేదేమో కాంటాక్టర్ హోల్డింగ్ కోసం, హోల్డింగ్ కాయిల్ పవర్ సప్లై అక్కడ కనెక్ట్ చేయాలి. ఈ NO/NCలు మనం కంట్రోల్ సర్క్యూట్లో మన అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ పంప్ 1